తీగలో ఉన్న జడ్జెస్ పైన ఈ మధ్య కాంట్రవర్సీ కామెంట్స్ అయితే వచ్చాయి. ఈ నేపథ్యంలో కీరవాణి లాంటి వాళ్ళ మీద కూడా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ అయితే వచ్చాయి. కీరవాణి దగ్గర మెప్పు పొందేందుకు తాను కూడా 5-6 ఏళ్లు కష్టపడిందని, ఆ తర్వాతే ఆయన దగ్గర పాడే అవకాశం వచ్చిందని ఓ సింగర్ లిప్సిక తెలిపింది. కీరవాణి దగ్గర చాకరీ చేయడం సింగర్స్ అందరికీ ఇష్టమేనని, చాకరీ అంటే నోట్స్ రాయడం, ప్రాక్టీస్ చేయడం ఇలాంటివి ఉంటాయండి. అయితే లిప్సిక మాత్రమే కాదు, పలువురు సింగర్స్ సైతం ప్రవస్తిని తప్పుపడుతూ జడ్జిలకు సపోర్ట్ చేస్తూ వీడియోలు అయితే రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఓ తెలుగు దర్శకుడు మాత్రం ప్రవస్తికి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇందుకు ఎవరా డైరెక్టర్ అంటారా? సీనియర్ డైరెక్టర్ గీతాకృష్ణ. తప్పంతా కీరవాణిదే అంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గీతాకృష్ణ మాట్లాడారు. కీరవాణి ఒక వ్యభిచారి, వారి గురించి నాకు 40 సంవత్సరాల నుంచి తెలుసు, వాడి గురించి మనకెందుకులే అని వదిలేశాను. చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పేవాళ్ళు, తనపై దుమ్మెత్తిపోయాల్సిన అవసరం నాకేంటి అని మౌనంగా ఉండిపోయాను ఇన్నాళ్ళు. ఎప్పుడైనా 2-3 పార్టీల్లో కలిశామా అంతే. ఇక రాజమౌళి గురించి అటువంటి రిమార్క్ అయితే ఎప్పుడూ వినలేదు. కీరవాణి తండ్రి కూడా తనతో చాలా బాగా మాట్లాడేవాడన్నారు గీతాకృష్ణ. ఇప్పుడు కీరవాణి గురించి ఎందుకు ఇలా అంటున్నానంటే, వీరికి అమ్మాయిలు సప్లై చేసే వారితో స్కూల్ పిల్లలు కావాలని అడుగుతారట. కీరవాణిపై పోక్సో కేసు వేయాలి అంటూ కొన్ని కామెంట్స్ చేశారు. కీరవాణికి క్లాసికల్ వచ్చు కానీ వెస్టర్న్ కీబోర్డ్ ప్లే చేయడం రాదు. ఈ విషయంలో మణిశర్మ కీరవాణికి సాయం చేసేవారు. అప్పట్లో కీరవాణిని ఆఫీస్లో నుంచి గెంటేశారని తెలిసి నా సినిమాకు పిలిపించుకొని 1000 రూపాయలు ఇచ్చాను. ఇప్పుడేమో పెళ్లిళ్లలో పాటలు పాడేవారంటే చిరాకు, మా ఇంటికొచ్చి వెట్టి చాకరీ చేయాలి అని కొన్ని చెత్త కబుర్లు చెప్తున్నారు. నువ్వేం మహారాజువి కాదు అంటూ గీతాకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కీరవాణి పైన. మొత్తానికి ఈ వ్యవహారం చాప కింద నీరులా మారుతోంది. మున్ముందు ఈ వ్యవహారంలో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో అనేది వేచి చూడాలి.